అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేనొక సాధారణ హిందువుని. క్రైస్తవాన్ని, బైబిల్ని, క్రైస్తవుల్ని కొత్తగా పరిశీలించాలని చెప్పి అనుకున్నాము. అందులో భాగంగా కొన్ని వీడియోలు సిరీస్ రూపంలో చేసుకుంటూ రావడం జరుగుతోంది. ఇవాళ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఇవాళటి అంశం వచ్చేసి మెకాలే విద్యా విధానము, భారతీయ విద్యా విధానము. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఈ రెండు అంటే మెకాలే విద్యా విధానంలో, భారతీయ విద్యా విధానంలో ఈ రెండింటిని కనుక మనం పేరిచి వేసుకుంటే ఏది గొప్పది అనే దాన్ని పరిశీలించుకోబోతున్నాం. సాధారణంగా క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉంటారో, లేదా మతం మారిన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ కూడా మనకి ఏమని చెప్తూ ఉంటారు అంటే, భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒకనాడు, అంటే స్వాతంత్రం రాకముందు, బ్రిటిష్ పరిపాలనలోకి రాకముందు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్య విషయంలో వెనుకబడ్డారు. విద్య విషయంలో ఎందుకు వెనుకబడ్డారు అంటే ఒకే ఒక్క కారణం, విద్య కొందరికి మాత్రమే పరిమితమైంది, అందరికీ అందుబాటులో ఉండేది కాదు. బ్రిటిషర్స్ మనల్ని దోచుకోవడానికి వచ్చినా, మనల్ని అక్రమంగా పరిపాలించడానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ విద్యా విధానం ఏదైతే ఉందో ఆ విద్యా విధానం ద్వారా అందరినీ జ్ఞానవంతుల్ని చేశారు అని చెప్పేసి ఈ క్రైస్తవులు, మతం మారుస్తున్న క్రైస్తవ బోధకులు కూడా మనకు చెప్తూ వస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఈ మాట కేవలం మతం మారిన క్రైస్తవులో, లేకపోతే మతం మారుస్తున్న క్రైస్తవులు అనట్లే. అంబేద్కరిస్టులము అని చెప్పి చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు. అదే సమయంలో నాస్తికులము అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కూడా ఈ మెకాలే విద్యా విధానం ఏదైతే ఉందో, లేదా బ్రిటిష్ విద్యా విధానం ఏదైతే ఉందో, దీన్ని నెత్తిమీదికెత్తుకొని భారతీయ విద్యా విధానాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇంతకీ ఈ మెకాలే విద్యా విధానం అనేది మనకు ఎందుకు పనికొస్తోంది అని ఒక చిన్న ప్రశ్న వేసుకుందామా? ఆ ప్రశ్న వేసుకుంటే మనకు వచ్చే సమాధానం ఏంటి? స్వాతంత్రం వచ్చిన తర్వాత మెకాలే విద్యా విధానం మన భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఆ విద్యా విధానం మనకు దేనికి పనికొస్తోంది? విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? జ్ఞానాన్ని సంపాదించడం. అంటే అజ్ఞానం పోవాలి, జ్ఞానం రావాలి అంటే విద్య అవసరం. కాబట్టి మనకు విద్య కావాలి. మరి ఈ మెకాలే విద్యా విధానం ద్వారా మనకేమొస్తోంది? సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగాలు వస్తున్నాయి. 10th క్లాస్ చదివాడు అనుకోండి, చపరాసి ఉద్యోగం. డిగ్రీ చేశాడు అనుకోండి, క్లర్క్ ఉద్యోగము. పీజీ చేశాడనుకోండి, క్లర్క్ కంటే ఇంకో ఉన్నతమైన పోస్టు. ఇదే కదా ఈ మెకాలే విద్యా విధానం ద్వారా మనకు వస్తున్నది. అంటే ఈ విద్యా విధానం అంటే బ్రిటిషర్స్ ఏదైతే మనకు సంపాదించి ఇచ్చిపోయారో మెకాలే విద్యా విధానము, ఈ విద్యా విధానం ద్వారా మనకి ఏమొస్తోంది? ఉద్యోగం మాత్రమే వస్తోంది తప్ప జ్ఞానం వస్తోందా? లేదు. మెకాలే విద్యా విధానం ఏదైతే ఉందో అందులోపల మనం చూసామనుకోండి, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఇదే వస్తుంది మనకు. ఇందులో ఏం తెలుస్తుంది మనకు? ఒక వస్తువుకు లేదా ఒక జంతువుకు పెట్టిన పేరు అని చెప్పి తెలుస్తోంది అంతే. అంతకంటే ప్రత్యేకంగా ఏం జ్ఞానం రావట్లే మనకు. ఈ ఉద్యోగం విషయంకే వస్తే, ఈ విద్యా విధానం ఏదైతే ఉందో అంటే మెకాలే విద్యా విధానం ద్వారా వస్తున్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చదువుకున్న చదువుకు, చేస్తున్న ఉద్యోగాలకు సంబంధం ఏమైనా ఉంటుందా అని ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే చూసుకోండి. మీరు చదువుకున్న చదువుకు, మీరు చేస్తున్న ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉంటుందా? 10th క్లాస్ చదువుకున్న వాళ్ళనే తీసుకున్నాం. వాళ్ళు 10th క్లాస్ దాకా ఈ మెకాలే విద్యా విధానం ద్వారా చదువుకుంటూ వచ్చాడు. చేసే పని ఏముంటుంది? చేస్తే చపరాసి,
లేదంటే ఆటో నడుపుకోవడమో లేకపోతే ఇంకో పని చేయడమో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. ఈ 10వ తరగతి దాకా చదివిన చదువు ఏదైతే ఉందో వాడికి దేనికి పనికొచ్చింది? ఉద్యోగానికైనా పనికొచ్చిందా? ఉద్యోగానికి చదువుకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఇది 10th క్లాస్ విషయం వాళ్ళకు మాత్రమే చెప్పట్లేదు నేను. ఇంజనీరింగ్ లో బీటెక్లు చేస్తారు, ఎంబీఏలు చేస్తారు, ఎంసీఏలు చేస్తారు, కానీ ఉద్యోగాలు చేసేది ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేకపోతే తమకు తగిన వ్యాపారమో లేకపోతే ఇంకోటేదో చేసుకుంటారు తప్పితే ఈ విద్యకు వాళ్ళు చేస్తున్న ఉద్యోగానికి ఎటువంటి సంబంధము ఉండట్లేదు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ మెకాలే విద్యా విధానం వల్ల మన దేశంలో, భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడింది. ఎందుకని? అందరికీ సంతకాలు పెట్టే ఉద్యోగమే కావాలి, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలి. గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో ఈ చదువును పక్కన పెట్టేసి వాడి వ్యాపారమో లేకపోతే ఇంకోటో చూసుకుంటాడు. వాడి జీవన వృత్తి కోసం అని చెప్పేసి ఏదో ఒకటి చేసుకుంటాడు వాడు. ఇదే కదా జరుగుతోంది. ఇంతకంటే ఈ మెకాలే విద్యా విధానం దేనికైనా పనికొస్తోందా? ఇలా ఈ మెకాలే విద్యా విధానం వల్ల భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడింది, కుల వృత్తులు దెబ్బతిన్నాయి. కుల వృత్తులు దెబ్బతినడం వల్లే నిరుద్యోగ సమస్య ఏర్పడింది. సో ఈ మెకాలే విద్యా విధానం వల్ల మనం లాభపడ్డామా, నష్టపోయామా? అయితే భారతీయ విద్యా విధానానికి వద్దాం ఇప్పుడు మనం. భారతీయ విద్యా విధానం ఏదైతే ఉందో అది ఒక గొప్ప విద్యా విధానం. అది మనకు చిన్నప్పటి నుంచి, అంటే అక్షరాభ్యాసం చేస్తున్న దగ్గర నుంచి తీసుకుంటే అక్షరాలు, పదాలు, ఆ పదాలకు సంబంధము, ఇవన్నీ కూడా ఒక విధమైన జ్ఞానాన్నిచ్చే దిశగా తీసుకెళ్తూ ఉంటాయి. ప్రధానంగా ఆధ్యాత్మిక జ్ఞానానికి ముందుకు తీసుకెళ్లే దిశగా ఉంటాయి. ఉదాహరణకు మన తెలుగు భాషలోనే ఉన్న ఆ ఈల్ని తీసుకుందాం. ఆ అమ్మ, ఆ ఆవు అంటే అమ్మను పూజించు, ఆవును పూజించు. ఈ ఇలా అంటే భూమి, భూమిని పూజించాల్సిందే. ఈ ఈశ్వరుడు అంటే దేవుడు, అతన్ని పూజించాల్సిందే. ఉమ అంటే పరమేశ్వరుడి యొక్క భార్య, ఆమెను పూజించాల్సిందే. ఇట్లా మన చదువు ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికతని నేర్పించేది, అదే సమయంలో మనకు ప్రకృతికి ఉన్న సంబంధాన్ని కూడా నేర్పించే దిశగా మన చదువులు ఉండేవి. ఒక మెకాలే విద్యా విధానాన్ని తీసుకున్నాం అనుకోండి మనము, అందులో మనకి ఏం కనబడుతుంది అంటే వీళ్ళు చదువుకున్న చదువు కాకుండా ఇంకేదైనా జ్ఞానాన్ని సంపాదిద్దాం అనుకున్నారనుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదిద్దాం అనుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో దాన్ని ఆశ్రయించాల్సిందే. భగవద్గీతనో లేకపోతే రామాయణాన్నో లేకపోతే మహాభారతాన్నో ఇంకో దాన్ని తీసుకోవాల్సిందే జ్ఞానం కోసం అని చెప్పేసి, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అని చెప్పేసి. ఇలా మన భారతీయ విద్యా విధానం ఏదైతే ఉందో అది మనకు ఉగ్గుపాలు పోసిన దగ్గర నుంచి, అంటే అక్షరాభ్యాసం చేసే దగ్గర నుంచి జ్ఞానాన్ని ఇచ్చే దిశగానే తీసుకెళ్లేది మన భారతీయ విద్యా విధానం. కాబట్టి నేనేమంటాను అంటే భారతీయ విద్యా విధానం ఏదైతే ఉందో అది గొప్పది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డౌట్ వస్తుంది, మా మెకాలే విద్యా విధానం ద్వారా ఆధ్యాత్మికత రావట్లేదా అని చెప్పి. రావట్లేదనే చెప్తున్నా అప్పటి నుంచి నేను. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ ద్వారా మీకు ఏమి ఆధ్యాత్మికత వచ్చింది, ఏ మేరకు మీరు దైవ భక్తిని సంపాదించుకున్నారో చెప్పండి. మేము చెప్తున్నాం, ఆ అమ్మ అంటే దేవత, ఆ ఆవు మాకు పోషణనిస్తోంది కాబట్టి ఆవు కూడా దేవతే. ఇలా అంటే భూమి,
భూమి నన్ను చచ్చేంత వరకు భరిస్తోంది గనక భూమి కూడా నాకు దేవతే. ఈ ఈశ్వరుడు, భగవంతుడు, ఇవన్నీ కలగజేసిన వాడు నాకు భగవంతుడే. కాబట్టి నాకు ఈశ్వరుడు దేవుడు. ఉమా, ఉ అంటే ఈ పరమేశ్వరుడి యొక్క భార్య ఎవరైతే ఉందో ఆమె కూడా మాకు దేవతయే అని చెప్పేసి మనం చెప్తున్నామే. అంతటి ఆధ్యాత్మికత ఈ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ ద్వారా మీకు కలుగుతోందా? ఒకవేళ కలిగినట్టయితే అది ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మీకు కలిగిందో మీరే నాకు చెప్పాలా. మీరు సమాధానం చెప్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను. అంతెందుకు క్రైస్తవులారా, లేదా అంబేద్కరిస్టులారా, లేదా ఎవరైనా సరే తీసుకోండి, మెకాలే విద్యా విధానం ద్వారా మీరు 10th క్లాస్ కూడా చదవకపోయి ఉండొచ్చు. ఏ పిడి సుందర్రావు కాలేజీలోనో లేకపోతే ఇంకో స్కూల్లోనో చేరి బైబిల్ మీద డాక్టరేట్లు సంపాదించట్లా. 10th క్లాస్ పాస్ కాకపోయినా డిగ్రీ చేసినా ఎవరు పోయినా సరే ఆ డిగ్రీ ఈ పిడి సుందర్రావు కాలేజీలో పీజీలు తీసుకుంటున్నారుగా, డాక్టరేట్లు చేస్తున్నారుగా. ఏ విధంగా చేస్తున్నారు? మీరు అప్పటిదాకా చదువుకున్న చదువు ఏమైనా పనికొచ్చిందా? పనికిరాలా. మళ్ళీ మీరు వెళ్ళి బైబిల్ తీసుకొని ఆ బైబిల్ని తీసుకొని డాక్టరేట్లు చేస్తేనే మీకు మతం మార్చేంత ఇది వచ్చింది. ఇదే కదా జరుగుతోంది. అదే చెప్తున్నాను నేను. మెకాలే విద్యా విధానం ద్వారా ఆధ్యాత్మికత రాదు. భగవంతుడికి భక్తునికి మధ్య అనుసంధానం జరగదు. ప్రకృతికి మనకు మధ్య అనుసంధానం జరగదు. అది కేవలం భారతీయ విద్యా విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టే మెకాలే విద్యా విధానం కంటే మన భారతీయ విద్యా విధానమే నా దృష్టిలో, మనందరి దృష్టిలో గొప్పది కావాలి. ఈ సందర్భంగా ఈ వీడియో చూస్తున్న వాళ్లకు చివరగా ఒక మాట చెప్తాను నేను. అందరం కూడా మనము మెకాలే విద్యా విధానాన్ని ఆశ్రయించాం. మన తండ్రుల దగ్గర మొదలైంది, మన పిల్లలు వాళ్ళ పిల్లల దాకా కూడా కొనసాగేటట్టే ఉంది ఈ మెకాలే విద్యా విధానం. కాబట్టి నేనేమంటాను అంటే, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇంట్లో ఉన్న తాతలు కానీ, అమ్మమ్మలు కానీ, అమ్మలు కానీ, ఎవరైనా సరే మనమందరం కూడా చేయాల్సినది ఇదేంటంటే, మన రామాయణం గురించి, మన భారతం గురించి, మన విద్య గురించి, మన విద్య యొక్క గొప్పతనం గురించి, మన విద్య బోధిస్తున్న ఆధ్యాత్మికత గురించి, జ్ఞానం గురించి మీ పిల్లలకు తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మరొక అంశంతో మరొక వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.